నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. బ్యాక్ పెయిన్ వీడియో ఇది. సో చాలా మందికి తెలిసిన విషయమే. ఏంటంటే బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు అన్ని ఆసనాలు చేయరాదు, అన్ని పనులు చేసుకోరాదు. కాకపోతే పాపం ఎప్పుడు కాన్స్టెంట్ పెయిన్ ఉంటది. బ్యాక్ పెయిన్‌లో చాలా టైప్స్ ఉంటాయి. సయాటిక్ అయి ఉండొచ్చు, నర్వ్ పెయిన్ అయి ఉండొచ్చు, డిస్క్ బల్జ్ అయి ఉండొచ్చు, లేదా ర్యాండమ్‌గా మన పోస్చర్ రాంగ్ ఉండడం వల్ల వచ్చిన బ్యాక్ పెయిన్ అయి ఉండొచ్చు. ఏ బ్యాక్ పెయిన్‌కైనా ఇప్పుడు మనం చూపించే ఆసనాస్ అన్నీ వర్క్ అవుతాయి. అండ్ ఆల్సో బ్యాక్ పెయిన్ వాళ్ళ కోసం కూడా స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేస్తున్నాను. మీరు ప్రీ బుక్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎవ్రీథింగ్ ఉంటుంది దాంట్లో. మీరు ఎలాంటి ఆసనాస్ చేయాలి, ఎలా ఉండాలి, రోజంతా ఎలా పని చేసుకోవాలి, అవన్నీ కూడా నేర్పిస్తాను. రికార్డింగ్స్ అవన్నీ కూడా. మీరు అపాయింట్మెంట్ కూడా వస్తుంది, నాతో పాటు ఒక అపాయింట్మెంట్ కూడా ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే ప్రీ బుక్ చేసుకోండి కింద నెంబర్కి ఫోన్ చేసి. ఇప్పుడు ఈ ఆసనాస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేసుకోండి, చూపించినవన్నీ కూడాను. సో కాళ్ళు 2 దూరం పెట్టుకొని, చేతులు 2 బ్యాక్కి దగ్గరగా తీసుకొని స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని స్లోగా, మనకు చేసేటప్పుడు కూడా చాలా హాయిగా ఉంటుంది బ్యాక్. ఇది స్లోగా, ఇది మీరు మార్నింగ్ రిపీట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ కూడా రిపీట్ చేసుకోండి. ఇలా 4, 5, 6, 7 ఇలా 10 రౌండ్స్ తీసుకోండి. ఇప్పుడు కాళ్ళు 2 దగ్గరికి తీసుకొని ఇంకొక 10 రౌండ్స్ తీసుకోండి. ఇలా స్లోలీ, ఒక సెంటర్ గ్యాప్, మళ్ళీ ఇన్హేల్, మళ్ళీ ఎక్స్హేల్ సెంటర్, మళ్ళీ ఇన్హేల్ గ్యాప్, ఎక్స్హేల్ సెంటర్, మళ్ళీ స్లోలీ టు లెఫ్ట్, మళ్ళీ సెంటర్. ఇది 20 రౌండ్స్ తీసుకోండి, మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది. అది 10 ఇది 10 తీసుకున్నా సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు స్లోలీ సుఖాసనాలు కూర్చొని స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని ఇన్హేల్, లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఎక్స్హేల్ చేసేసుకోవచ్చు. మళ్ళీ స్లోలీ సెంటర్, మళ్ళీ ఇన్హేల్ చేసుకుంటూ రైట్, ఎక్స్హేల్ సెంటర్, మళ్ళీ ఇన్హేల్ లెఫ్ట్, ఎక్స్హేల్ సెంటర్, మళ్ళీ ఇన్హేల్ రైట్, ఎక్స్హేల్ సెంటర్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ తీసుకోండి. ఇటొక 10 రౌండ్స్, ఇటొక 10 రౌండ్స్. ఇప్పుడు స్లోలీ మీకు ఫుల్ హ్యాండ్ కింద పెట్టగలిగితే కింద పెట్టండి, లేదనుకుంటే మీరు ఇలా హాఫ్ వే పెట్టుకున్నా సరిపోతుంది. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోగా బ్యాక్ తీసుకోండి. మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ బ్యాక్. ఇప్పుడు స్లోలీ సెంటర్, మళ్ళీ స్లోలీ టు రైట్, ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్. అన్నీ నెమ్మదిగా తీసుకోవాలి ఇంకా కంపల్సరీ. మళ్ళీ ఇన్హేల్ స్లోలీ పైకి, ఎక్స్హేల్ స్లోలీ బ్యాక్ సైడ్ తీసుకోండి. స్లోలీ సెంటర్, రిలాక్స్. ఇప్పుడు స్లోగా టేబుల్ పొజిషన్ వచ్చి మనకి ఎగ్జాక్ట్లీ షోల్డర్ లెవెల్ కింద చేతులు తీసుకోండి. స్లోలీ ఆర్చ్ బ్యాక్ అప్, ఇన్హేల్, మార్జరీ బిత్తిలాసన్ క్యాట్ అండ్ కౌ. రౌండ్ చేసి బ్యాక్ని ఎక్స్హేల్ చింటు ద చెస్ట్. మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ చింటు ద చెస్ట్. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ స్లోలీ డౌన్. ఇది కూడా ఒక 5 to 10 రౌండ్స్ తీసుకోండి, చాలా మంచిది. ఈ ఆసన్ కూడా అంతే. ఇప్పుడు స్లోగా హ్యాండ్ ఇలా పెట్టేసి స్లోలీ కంప్లీట్ డౌన్, కంప్లీట్ రిలాక్స్ చేసుకోండి బాడీని. స్లోలీ సెంటర్, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ డౌన్, మళ్ళీ ఇన్హేల్, స్లోలీ ఎక్స్హేల్ సైడ్, ఎక్స్హేల్ స్లోలీ సైడ్. స్లోగా పైనకి వచ్చేసండి. అది కూడా 5 రౌండ్స్ తీసుకోండి. మీకు ఏదైనా ఆసన చేసేటప్పుడు ఇబ్బంది అనిపించింది అనుకోండి, అది అవాయిడ్ చేయండి, లేదా స్లోగా ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇప్పుడు స్లోలీ ఫార్వర్డ్ తీసుకొని ఇన్హేల్ ఫార్వర్డ్, మళ్ళీ ఎక్స్హేల్ స్లోగా బ్యాక్. చూడండి, టోస్ అటాచ్ చేసి పెట్టుకోండి. టోస్ అటాచ్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది బ్యాక్ రావడం కూడా. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోగా బ్యాక్, ఇన్హేల్ స్లోలీ ఫార్వర్డ్, ఎక్స్హేల్ స్లోగా బ్యాక్. ఇది కూడా 20 రౌండ్స్ రిపీట్ చేసుకొని మీకు హాయిగా ఉంటే, లేదా 10 రౌండ్స్ తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు స్లోలీ సెంటర్ తీసుకొని, స్లోలీ సెంటర్ డౌన్, చేతులు 2 సైడ్కి తీసుకోండి. 2 వెరైటీస్ చూపిస్తాను. ఈ 2 వెరైటీస్లో మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి. రైట్? ఏది కంఫర్టబుల్గా ఉంటే అది. ఇన్హేల్,
ఎక్స్హేల్ స్లోగా chin to the chest. మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ chin to the chest. భుజంగాసన్ ఇలా చేసుకున్నా సరే మీకు కంఫర్టబుల్గా ఉంటే మాత్రం ఇలా తీసుకోండి, ఇంకా హాయిగా ఉంటుంది. లో బ్యాక్కి చేతులు చెస్ట్ పక్కకు తీసుకొని ఇన్హేల్, చాలా స్లోగా మళ్ళీ కిందికి, మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ కిందికి. ఇది కూడా ఒక 10 రౌండ్స్ తీసుకోండి. మనకి లోవర్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ ఈ ఏరియాలో కూడా చాలా రిలీఫ్ ఇస్తుంది. స్లోగా మళ్ళీ పైనకు వచ్చేసాయి. చూసారు కదా, ఇవి రెగ్యులర్గా చేసుకోండి. దీంతో పాటు కంపల్సరీ వాకింగ్ వెళ్ళండి. ఇలా గడ్డి మట్టి ఆప్షన్ ఉండే ఏదైనా న్యాచురల్ సర్ఫేస్ మీ ఇంటి దగ్గర ఆప్షన్ ఉంటే మాత్రం తప్పకుండా బేర్ ఫుట్ చెప్పులు లేకుండా 15 నిమిషాలు 30 నిమిషాల వరకు వాకింగ్ తీసుకోండి. సో చూడండి, మీరు ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, అంటే ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు కూడా మీరు కంటిన్యూస్ గంటలు నడిస్తే పడదు, ఇంకెక్కువ ఇబ్బంది అవుతుంది బోన్స్ మీద. సో అలా చేయకండి, డివైడ్ చేసుకోండి టైంని. అంటే పొద్దున ఒక అర్ధగంట, ఆఫ్టర్నూన్ ఒక 15 మినిట్స్, ఈవినింగ్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్, అట్లా డే అంతా డివైడ్ చేసుకొని మినిమం 1 అవర్ వాకింగ్ వచ్చేలా చూసుకోండి. మళ్ళీ చాలా చాలా మంచిది మనకి. మీకు బ్యాక్ పెయిన్ సబ్సిడీ అయిన కొద్ది, అంటే మీకు బ్యాక్ పెయిన్ తగ్గిన కొద్దీ కొత్త ఆసనాస్ కూడా మనం చాలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీకోసం ఈ స్పెషల్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాము. మీరు హ్యాపీగా తీసుకోండి. ఆ ప్రోగ్రామ్ ప్రీ లాంచ్ ఇంకా అవ్వలేదు, ఎందుకంటే ఒకసారి తీసుకుంటే మాత్రం ఫిక్స్డ్ నెంబరే తీసుకుంటాం ఇప్పుడు, అపాయింట్మెంట్ బేసిస్ కాబట్టి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి.